హాయ్ అండి. ఈరోజు లంచ్‌కి టమాటా రసం అయితే పెడుతున్నానండి. చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నేను ముందుగా ఎర్రటి టమాటాలను తీసుకొని నీట్‌గా కడిగేసుకున్నానండి. వాటిని పైన తొడాలు కట్ చేసేసుకొని ఒక గిన్నెలో ఏసుకున్నాను. చింతపండు కూడా వాటికి తగ్గట్టుగా ఏసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుందండి. చూసుకొని ఏసుకోవాలి. టమాటాలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసి ఉడికించేసుకోవాలండి. ఉడికాక చల్లారించుకుని ఇలా పైన తొక్కనైతే తీసుకుని సెపరేట్ చేసేసుకుని ఒకసారి గరిటతో మెత్తగా ఇచ్చేసేసుకుని రసం వేరేగా పెట్టుకుని ఈ టమాటాలని పేస్ట్ చేసేసుకోవాలండి. పేస్ట్ చేసింది ఆ రసంలో కూడా కలిపేసుకుని పక్కన ఉంచుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక నేను చూపించిన విధంగా తాలింపులు వేసుకోండి. తాలింపు వేసాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని వేగించేసి కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. మనం సెపరేట్ చేసుకున్నాం కదా రసము, టమాటా పేస్ట్ కలిపేసుకున్నాం కానీ దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి. మళ్ళీ మరుగుతుంది కదా రసం, కాబట్టి వేసేసుకోవాలండి. అలా వేసుకున్న దాన్ని ఈ తాలింపులో వేసేసుకుని ఒకసారి మరిగించేసుకోవాలండి. మరిగాక నా దగ్గర కొత్తిమీర కాడలు ఉన్నాయి, అవి కూడా వేసాను. అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి అవి వేసి మరిగించేసానండి. మరిగిపోయింది రసం అయితేని. లాస్ట్గా కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. చూసారు కదండి, రసం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. లాస్ట్గా దీనికి కాంబినేషన్గా వడియాలు అయితే వేగించేసుకున్నానండి.